పోలవరం జిల్లా మారేడుమిల్లిలో జిల్లా ఎస్పీ అమిత్ భర్దార్ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సరళ్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు టైలరింగ్ శిక్షణ అందించనున్నారు. 30 మంది గిరిజన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేశారు. మహిళలు తప్పనిసరిగా ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎస్పీ వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా, డీఎస్పీ సాయి ప్రసాద్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారులు రోహిణి, కృష్ణవేణి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి రామపురం ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించబడ్డాయి. పండుగకు ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ పాఠశాలలో పండుగ వాతావరణం ఏర్పడింది. పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు కలిసి కోలాటాలు, భోగి మంటలతో సంబరాలు చేసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటలు, ఆటలు నిర్వహించారు. ఉట్టిని కొట్టే కార్యక్రమం ద్వారా పండుగ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. రామపురం ప్రాథమిక పాఠశాల సిబ్బంది అందరూ కలిసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. సంప్రదాయాలు కనుమరుగైన కాలంలో ఈ మధ్య ప్రతి పాఠశాల జరుపుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టుకుంటున్నాము. దానికి తోడు మా పాఠశాలల్లో పిల్లలకి ఉత్సాహకరంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, తర్వాత చిత్రలేఖనాలు, తర్వాత ఈ కోలాట ప్రోగ్రాంలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి పల్లెలో కూడా ఇలాంటి పిల్లలు సెలవులు ఇస్తానే పిల్లలందరూ కూడా పల్లెలకు వెళ్ళిపోతారు. మా పాఠశాలలో జరుపుకునే విధంగా మేము పల్లెల్లో జరుపుకోవాలా, ఇట్లాంటి చిట్ల కుప్పలన్నీ వేయాలా. పల్లెల్లో సామాన్యంగా ఇప్పుడు ఆవులు అనేవి లేకుండా పోయినాయి, కానీ లేకపోయినా కూడా ఇలా మేము పాఠశాల జరిపాము, ఈ సంప్రదాయాన్ని మనం కూడా కొనసాగిద్దాము పల్లెల్లో అని చెప్పి పిల్లలంతా వారి పల్లెల్లో ఈ పండుగను జరుపుకునే విధంగా ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుందనే ఉద్దేశంతో పాఠశాల నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి తోడు పిల్లల మధ్య ఐకమత్యము నెలకొల్పుతుంది. ఒకరికొకరు సంబరంగా ప్రతిరోజు యూనిఫామ్తో వచ్చేటువంటి పిల్లలు ఈరోజు కలకలగా నిండుగా మంచి డ్రెస్సులతో అందంగా కనపడడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా పాఠశాల బృందం అంతా కూడా ఉపాధ్యాయులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభించాం. ఈ సందర్భంగా మా పాఠశాలకు చేసిన బీఆర్ కిమ్స్ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు మేము మా పాఠశాలలో భోగి మంటలు మరియు ఉట్టి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇదే రకంగానే మేము మా విద్యార్థినులు కోలాటంలో రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతి పొందారు. ఇదే రకంగానే ప్రతి కార్యక్రమంలో కూడా మా విద్యార్థులు చాలా మంచి ప్రతిభ చూపిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో సాంస్కృతికంగా చాలా బాగా అభివృద్ధి చెందినారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే విద్యార్థుల యొక్క హాజరు శాతం బాగా పెరిగింది. ఇదే రకంగానే మా యొక్క విద్యార్థులు మంచి సాంస్కృతిక కార్యక్రమంలో కానీ లేదా సైన్స్ ఫెయిర్స్ వాటిలో కానీ చాలా బాగా పాల్గొంటూ ఈ రకంగా సక్సెస్ కావడానికి తోడ్పడుతున్న మా ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరియు ఇంకోటి ఏమంటే ఈ సందర్భంగా